రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. రమ్య గారు, ఇప్పుడు మీరు చాలా చూసుంటారు. చాలా మందికి అంటే ఇలాంటి సలహాలు ఇచ్చుంటారు, న్యాయ సలహాలు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా కాల్స్, చాలా మెయిల్స్ అవును. వస్తున్నాయి. మేడం మాకు ఇట్లుంది, అట్లుంది అనేసి. సో అలాంటి ప్రాబ్లమ్‌ని మీతో తెలియజేసుకోవడానికి ఈరోజు ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. షూర్ అండి. హలో! హలో హలో అమ్మా నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. ఓకే. రమ్య గారు ఉన్నారు. మీ సమస్యను చెప్పండి ఒకసారి. నా సమస్య ఏంటంటే మా వారు ఇంకో దాంతో వెళ్తున్నారు. అమ్మా మీకు మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా? 13 ఏళ్ళు అవుతుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గుంటూరు నుండి. గుంటూరు. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్, మా వారు వచ్చేసి ఏసీ మెకానిక్. అమ్మా ఏసీ మెకానిక్. ఏసీ మెకానిక్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బాబులండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, పిల్లలు. అత్త మామలు ఎందుకు ఉండరు మీతో? అత్త మామ అంటే మామయ్య చనిపోయాడు రీసెంట్ గా. ఆ, అత్తయ్య వచ్చేసి బావగారు వాళ్ళ ఇంటి దగ్గర 1 నెల, నా దగ్గర 1 ఆ, నెల. అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. సరే, మీ ఆయన ఓన్ హౌస్ ఉందా, రెంటెడ్ హౌసా మీది? అంటే రెంటెడ్ హౌస్. ఆయనకు వచ్చే ఏసీ వ్యవహారాలతోటి వచ్చేది ఇల్లు గడిపించడానికి కాస్త కష్టం. ఈయనకి అక్రమ సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు ఆవిడ? అది ఆమె అంత ముందు పెళ్లి కాముందు ప్రేమించుకున్నారంటండి. ఓకే. ప్రేమించుకున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు ఒప్పుకోలేదంట, వేరే పెళ్లి చేశారు ఆ అమ్మాయికి. ఓకే. చేస్తే మరి మళ్ళీ ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మరి వాళ్ళ ఆయన్ని వదిలేసిందంట తను. వదిలేస్తే మరి వీళ్ళు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు. సంవత్సరం నుండి ఇది జరుగుతుంది. నీకెలా తెలిసిందమ్మా అదంతా బయట వ్యవహారం? నువ్వు బయటికి వెళ్ళవు, ఉన్నంతలో పిల్లల్ని చూసుకోవడం ఇంట్లోనే సరిపోతుంది నీకు. ఎలా తెలిసింది నీకు? ఆయనే చెప్పాడు మేడం. ఒక రోజు అడుగుతుంటే డౌట్ వచ్చి నేను ఎందుకు అంటే ఒక వారం రోజుల నుండి ఇంటికి వచ్చేవాడు కాదు. నైట్ పొద్దున్నే వచ్చేవాడు, నైట్ వెళ్ళేవాడు, అతను పొద్దున్నే వచ్చేవాడు. ఏంటి అని డౌట్ వచ్చి అడిగితే చెప్పాడు మేడం, పలానా అమ్మాయిని. మా ఇద్దరం మేము లవర్స్మి, ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి కనెక్ట్ అయ్యింది, మేము ఇద్దరు సహజీవనం చేస్తున్నామా లేకపోతే ఊరికే ఫ్రెండ్షిప్ లో ఉన్నాడా? సహజీవనం మేడం, కలిశారంట. ఇల్లు తీసుకు ఆవిడ ఒక్క నిమిషం అమ్మా, ఆవిడకి ఏమైనా ఇల్లు తీసి సపరేట్ గా కాపురం పెట్టాడా లేకపోతే ఆవిడ ఇంటికి ఈయన రెగ్యులర్ గా వెళ్ళి వస్తున్నాడా? ఈయన వెళ్ళి వస్తున్నాడు. దాని సొంత హౌసే, ఇది వాళ్ళ ఉండిద్ది. ఓకే. తనకి ఒక బాబు, ఒక పాప. ఎంత మీ ఆయన వయసు ఎంత ఉంటదమ్మా? మా ఆయన వయసు 30 దాకా ఉంటుంది మేడం. ఓ, నీ చిన్నపిల్లలే. సరే, మరి ఇది ఎవరికైనా తెలుసా, మీ అత్త మామలకి, మీ అత్తగారికి గాని? మేడం అందరిలో పెట్టాము, ఇది చేసాము. ఏమంటాడు? అందరిలో పెడితే ఏమంటున్నాడు? అంత ముందేమో మాట ఇచ్చాడు వెళ్ళను అది ఇదని. ఓకే. ఇప్పుడేమో మళ్ళీ పెడకు తిరిగాడు. నేను దాన్ని కూడా ఉంచుకుంటాను, దానికి మాట ఇచ్చాను, నాకు అదే మనసులో కలుపుతుంది. ఆ అమ్మాయితో ఏమన్నా మాట్లాడావా నువ్వు? మాట్లాడాను మేడం. అది కూడా అంటాను, మాకు ఇష్టమై కలిసాము. నేను అయితే ఇప్పుడు వద్దనుకుంటున్నాను, మరి మీరు పడండి, నాకు ఎందుకు అంటుంది. మళ్ళీ ఏమో ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. తెలివితేటలు ఇవన్నీ. మీ ఆయనే వస్తున్నాడు, నేను ఆగమంటే ఆగిపోతాను, మీ ఆయన రాకుండా ఆపుకో కావాలంటే అని చెప్తుంది నీతో. అవును మేడం. ఓర్ని. వాళ్ళ పిల్లల వయసు ఎంత ఉంటదమ్మా? ఒకళ్ళేమో సెకండ్ ఇయర్ అట్టుంది, పిల్ల మెచ్యూరి అయిందంట మేడం. మరి ఆ పిల్ల ఏం చదువుతుందో తెలియదు. అదే రే, ఆ పిల్లకి కనీసం అంటే ఓ 10 ఏళ్ళన్నా ఉంటే ఆ పిల్లకి ఒక ఊహ ఉంటది కదా, అమ్మ ఏంటి ఇట్లా అంటే మెచ్యూరి అయింది కదా, ఉంటాయా? కనీసం 12-13 ఏళ్ళు ఉంటాయి. ఉన్నంతలో కాస్త ఒక అవగాహన ఉంటది. ఎవరో అంకుల్ వస్తున్నాడు ఇంటికి, అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది అని. అయినా బుద్ధి లేదు. సరే, మీ ఆయన బుద్ధి ఏమైందమ్మా? పెద్ద మనుషుల్లో పెట్టిన తర్వాత చుట్టాల్లో పెట్టినా కూడా ఇంకా నాకు ఆ అమ్మాయే కావాలి, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడా? అవును మేడం, నాకు అమ్మాయి కావాలి, నన్ను ఒప్పియాలని చూస్తున్నాడు మేడం. నాకేమో అది అసలు ఇష్టం లేదు. అట్లా ఏంటి, పెళ్లి చేసుకుంటానా లేకపోతే ఉంచుకుంటానా? ఉంచుకుంటాను అంటున్నాడు. నేను అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట, ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. ఓర్ని, నీ వెనకాల ఎవరు బలగం లేదమ్మా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు అడగడానికి? అమ్మోళ్ళేమో అమ్మోళ్ళ
గోల పని అయిపోయింది మేడం. అన్ని అడిగి చేసి అంతా అయ్యింది కూడా గోల గోల అయిపోయింది. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాడు. నాకు అదే తెలుస్తుంది, దానికి మాట ఇచ్చాను, మోసం చేశాను అంటాడు. ఏంటి మేడం, నన్ను చేసుకోండి, మళ్ళీ తనకు మాట ఇచ్చాను, ఇది చేశాను అంటే ఎట్లా ఉంటుంది మేడం నాకు? అవునవును, నిన్ను చేసేది మోసం కాదా ఆయన దృష్టిలో? అదే అంటున్నాడు. అదే ఉన్నట్టు మిమ్మల్ని ఏమన్నా రొట్టె మీద పడేసానా? నేను చూస్తాను, మిమ్మల్ని చూస్తాను, దాన్ని చూస్తాను, ఇద్దరు కావాలి నాకు అని అంటున్నాడు. ఇదే తప్పు నువ్వు చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తానన్నాడా? అడిగావా నువ్వు ఎప్పుడైనా ఇలాగా? అడిగాను మేడం. ఏమంటాడు? ఏమంటల్లా, ఎట్లా చేస్తావు అది ఇది అని అంటాడు. ఎదురు నువ్వేమో మంచిగా ఉండాలి, ఆయన మాత్రం ఎన్ని తిరుగుళ్ళన్నా తిరిగి వస్తాడు. తిరిగి వస్తాడంట. ఓకే, నువ్వేం చేసుకుంటావు చేసుకుని, నాకెందుకు, నేను వెళ్ళేది చేసేది అని అంటున్నాడు. నువ్వేమైనా పని చేస్తావమ్మా? ఏం చదువుకున్నావు? ఏమైనా వర్క్ చేస్తావా? నేను పెద్దగా ఏం చదువుకోవాలి మేడం. ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటా, వంట అది సరిపోయింది. నేను తిక్కల్దాన్ని అయ్యాను కాబట్టి నన్ను ఆట ఆడిచ్చాడు మేడం ఈ రకంగా. మా ఏడవకండి మీరు. మా అమ్మ నాన్న పని అయిపోయింది మేడం. అన్నయ్యని చూస్తే వాళ్ళకే సరిపోయింది. నన్ను ఏం చూడగలుగుతారు? ఎవరైనా ఎంతవరకు పట్టించుకుంటారు? అందరిలో పెట్టాను, అన్ని చేశాను, అయినా గాని మారట్లా. అదే కావాలి నాకు, అదే ఆలోచనలో ఉంది. నేను మనశ్శాంతికి పని కూడా చేయలేకపోతున్నాను అని అంటున్నాడు. పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చావమ్మా ఎప్పుడైనా? ఇవ్వలేదు మేడం. ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే కాపురం పోతుందేమో, మళ్ళీ తెగిచ్చేసి శాంతం వెళ్ళిపోతాడేమో అమ్మాయి దగ్గరికి అని నీ భయం. అవును, మళ్ళీ ఏలుకుంటాడో లేదో ఇట్లా చేస్తాను నేను అల్లాడుతున్నాను. అసలు అడ్డంగా నీ గొంతుకు వస్తున్నట్టే లెక్క. నీకు వేరే ఆప్షన్ లేదు, ఎక్కడికి వెళ్ళలేవు, తెగిచ్చి ఇండివిడువల్ గా బతకలేవు. ఇక నేను చెప్పిన అదే నువ్వు ఏమి చేయడానికి ఈవిడ ఏమీ లేదు, ఈవిడ దగ్గర దమ్ము ధైర్యం ఫైనాన్షియల్ గా కూడా పెద్దగా ఏమీ లేదు. కాబట్టి నేను ఏ తప్పులు చేసినా అమ్మాయి నోరు మూసుకొని ఇంట్లో ఒక పని అమ్మాయి లాగా ఉంటదిలే అని అతని ధీమా, అంతేనా? అవును మేడం, అదే మేడం. ఏమనుకుంటున్నావు మరి నువ్వు? ఏమనుకుంటున్నాను, నాకైతే అసలు అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు అనిపిస్తుంది మేడం. నా దగ్గర ఉండి పిల్లల్ని నన్ను చూసుకుంటే చాలు అనిపిస్తుంది. అరే కాదు, అతను ఆల్రెడీ తప్పు చేయడం స్టార్ట్ చేసేసాడు, తప్పుడు మార్గంలోనే ఉన్నాడు. వాళ్ళిద్దరిని నువ్వు ఏం చేయగలవో నీ మాక్సిమం నీ తాహత కొద్దీ నువ్వు చేసావు. నువ్వేం చేయగలవు? పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టగలవు, 2 కుటుంబాల్లో మీటింగ్ పెట్టగలవు, ఆయన పరువు తీయగలవు. భయపెట్టి రీసెంట్ గా దాని అమ్మోళ్ళకి అసలు తెలియదు మేడం. ఇది గుట్టుగా రానిచ్చి పిల్లలకు కూడా, వాళ్ళ పిల్లలకు అంకులు నా ఫ్రెండ్ అని చెప్పిందంట. అదేలేమ్మా, సరే ఉంచుకున్నానని అయితే చెప్పలేదు కదా ధైర్యంగా? పిల్లలకి చెప్పలేదు. నా పిల్లలు ఇది అవ్వాలా, నా పిల్లలు అది ఇది అని అందా మేడం అంత ముందోసారి. మరి నా పిల్లలు ఎంత ఇది అవుతున్నారు, నన్ను రోజు కొట్టుతాడు మేడం బాగా. ఎట్లా పడితే అట్లా కొట్టి గొంతుకాయ ఎట్లా పడితే అట్లా చేశాడు. ఈ సంవత్సరం నుంచేనా అంతకు ముందు కూడా కొట్టేవాడా? అంత ముందు లేదు మేడం. ఇది ఇప్పుడు ఇట్లా అయ్యాక నేను అడుగుతున్నానని నన్ను కొడుతున్నాడు. అవునులే అమ్మా, ఎందుకంటే నువ్వు ఇక ఏమైనా లీగల్ గా వెళ్తావేమో, ఎందుకు వచ్చింది అన్న దాంతో నేను కొట్టడం కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు. లేదా బాగా కొట్టి నువ్వే బయటికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే ఇక కొట్టడం ఒకటే అతనికి ఉన్న ఆప్షన్, అవి కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు. అవును మేడం. నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? ఆస్తులు ఏమైనా ఉన్నాయా మీ ఆయనకి? ఏం లేవు మేడం. ఉంటే వాళ్ళు అంత ముందే వాళ్ళు ఇచ్చి చేసేవాళ్ళేమో, ఏం లేవు అని ఇట్లా తోడికి వెళ్ళి ఇచ్చేది అన్నట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇవ్వకుండా మరి ఎట్లా చేశారు? సరే, అప్పుడంటే చిన్నపిల్లోడు, ఇంట్లో ఆస్తులు లేవు, మీ ఆయన ఏమి సంపాదించాడా అని అడుగుతున్నాను నేను. ఏం లేదు మేడం. వచ్చిన డబ్బులు ఇల్లు గడవడానికే సరిపోతుంది. రెంట్లకి, పిల్లల ఫీజులకు గానీ. ఆ అమ్మాయికి ఓన్ హౌస్ ఉంది అంటున్నావు కదా, సొంత ఇల్లు ఉంది అన్నావు కదా, ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ అమ్మాయి ఏదైనా పని చేస్తుందా? నర్సు అంట మేడం. నర్సు ఉన్నంతలో ఏదో ప్రాపర్టీ కూడా సెట్ చేసుకుంది, ఇండివిడువల్ గా బతకగలదు ఆ అమ్మాయి. బతకగలదు. మరి నువ్వెందుకు బతలేకపోతున్నావు ఇండివిడువల్ గా? నాకే పని రాదు మేడం. కాకపోతే మేము సిటీలో ఉంటున్నాం కదా, మా ఊర్లో అయితే ఏదన్నా పని చేసుకోగలుగుతాను. మేము పద్మశాలీలం. మేము
ఇక్కడ వచ్చేసి షాపుల్లోకి అట్లా వెళ్ళొచ్చు. పిల్లలు వచ్చే తలకి వాళ్ళకి వండి పెట్టి చేసుకొని సరిపోతుంది నాకు. అమ్మా ఈ ఖాళీ రోజున దొరికిందన్నమాట. ఒక్క నిమిషం అమ్మా, ఈ రోజున మహిళలు ఫైనాన్షియల్ గా ఫ్రీగా లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. నువ్వు ఈ రోజున మీ ఆయనకి ఎందుకు సరెండర్ అయిపోయావో తెలుసా? మీ ఆయన కొడుతున్నా తిడుతున్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా నువ్వెందుకు సరెండర్ అయి మాట్లాడుతున్నావో తెలుసా? అవును మేడం. ఎందుకు తెలుసా? ఫైనాన్షియల్ గా నీకు ఫ్రీడమ్ లేకపోవడం. మీ ఆయన తీసుకొచ్చి ఆ 1000 రూపాయలతోటే నువ్వు బియ్యం తెచ్చుకొని వండుకోవాలా, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, నువ్వు వాటితోటే తిండి తినాలా, ఇంకా అందులోనే షెల్టర్ లో ఉండాలి. ఇక ఇవి లేకపోతే నాకు జీవితం లేదు, ఎందుకంటే నేనేమి పని చేయలేను అదే అదే ఆయనదేమో ఇప్పుడు మరి. కదా. ఇప్పుడు అదొక్కటి అవును నువ్వు మేడం. చేయగలిగితే మీ ఆయన అంత నువ్వు తేల్చగలుగుతావుగా తల్లి. ప్రాబ్లం నీది, నీ ప్రాబ్లం అంటే- ఎవ్వరు. ఒక్క నిమిషం నాన్న, నేను చెప్పేది వినండి ఇప్పుడు, చెప్పండి. తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతోటి, వినండి. ఉమ్, మీ ప్రాబ్లము మీరే సాల్వ్ చేసుకోవాలి. ఉమ్, మీ ప్రాబ్లంకి ఎవ్వడు సపోర్టు చేయరు. ఎందుకు అంటే ఉమ్, ఇందాక మీరే ఒక మంచి మాట అన్నారమ్మా, ఈ రోజున సమాజం అలాగే ఉంది. తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఒక రోజు తిండి పెడతారేమో అయ్యయ్యో అని వాదారుస్తారేమో గాని జీవితకాలం కూర్చోబెట్టి ఎవరు పోషించరు. అది పూర్వకాలం అవును ఒక 20-30 ఏళ్ల క్రితం మేనమామలో వీళ్ళు వాళ్ళు అంటే మీ అన్నయ్యల వాళ్ళు అరే నా చెల్లి జీవితం నాశనం అయిందని ఇంట్లో పెట్టుకొని ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవును సీన్ మేడం. లేదు. ఇలాంటి వ్యక్తితో బతకాలా వద్దా, రెండే ఆప్షన్స్ నీకున్నాయి. ఇలాంటి వ్యక్తితో బతకాలి అంటే నీకున్న ఆప్షను ఇలాగే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నీ జీవితం అడ్డంగా సర్వనాశనం అయితే చేశాడు. ఆవిడతో మోజున్నంత కాలం, ఆవిడకి ఈయన అవసరం ఉన్నంత కాలం వాళ్ళైతే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇలాగే ఈ అక్రమ సంబంధం ఎక్కువ కాలం కంటిన్యూ అవడానికి కూడా అవకాశం ఉంది. ఆవిడకి ఎవరన్నా దొరకాలి కొత్తోళ్ళు, లేదా మీ వాళ్ళిద్దరికి ఏదైనా గొడవ జరిగి మీ ఆయన డ్రాప్ అవ్వాలి. ఈ రెండు వాళ్ళ జరిగితేనే గొడవలే అవకాశం లేదు మేడం. ఒకరికొకళ్ళు ఎంత ఇదిగా ఉంటున్నారంటే అది నాకంటే- ఒక్క నిమిషం అమ్మా, ఉన్న ఆ, ఆప్షను తోడు. అది జరిగే పనా కాదా అంటే వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అవసరం ఉంది. నువ్వు విలన్ ఇందులో, నువ్వు అడ్డున్నావు కాబట్టి వాళ్ళు ఇంకా అన్యోన్యంగా ఉంటున్నారు. ఉమ్, ఎక్కడేమైనా గొడవ చేస్తావా, ఏదైనా న్యూసెన్స్ చేసినా వాళ్ళు విడిపోకూడదు కాబట్టి ఆ బంధం చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు వాళ్ళు ఒక రకంగా, అవును మేడం. కదా. సో ఇప్పుడు ఉమ్, బాలు నీ గ్రౌండ్ లో ఉంది, నువ్వు ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తితో నేను ఉండాలా వద్దా? ఉండాలి. ఎందుకంటే ఉమ్, నీ జీవితం 13 ఏళ్ల జీవితం. అతని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే నువ్వేమీ చేయలేవు. అవును మేడం. నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే నిన్ను వెళ్ళమని చెప్పలా. అతనే తప్పు చేసి అతనే నీకు పనిష్మెంట్ ఇస్తే నువ్వు పనిష్మెంట్ పడాలా? పనిష్మెంట్ పడాల్సింది ఆయన కదా. అదే మరి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఒక 10 మంది స్త్రీలకి ఉండాల్సిన ధైర్యము తెచ్చుకోవాలి. అలా నువ్వు ఉంటే నీ ప్రాబ్లము నువ్వే సాల్వ్ చేసుకోవాలి. నువ్వు సాల్వ్ చేసుకోవాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరిస్తారు? ఎవ్వరు ఇవ్వరు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం చెయ్యొద్దు. అంటే భర్తను వదిలేస్తానండి, నేను వీడు ఏదైనా మారతాడేమో ట్రై చేశాను, మారలేదు, కాబట్టి ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదండి, నేను వెళ్ళిపోతాను బయటికి అని వెళ్ళకు. ఎందుకంటే కాదమ్మా, ఒక స్టేజ్ తర్వాత ఆయన కొట్టే తన్నులకి వీటికి వాటికి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు భరించలేవు. ఎందుకంటే ఆయన నువ్వు ఒప్పుకోవట్లేదు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి నువ్వు గొడవ పెడుతున్నావు. ఇక నీకు ఆయనకున్న ఆయుధం ఏంటి? నిన్ను ఒప్పించడానికి ఖచ్చితంగా కొట్టడం, బాగా ఎక్సీడ్ అయిపోతుంది. ఆ కష్టాలు పడలేక నువ్వేం చేస్తావు? సూసైడ్ అటెంప్ట్ అన్న ట్రై చేస్తావు, నీ వాల్యూ తెలియాలి కదా అని. మేడం అది కూడా అయింది, సూసైడ్ అది కూడా చేసుకున్నాను. అదే తెలిసి తెలియక, ఒక నిమిషం అమ్మ, తెలిసి తెలియక కోపాల్లో చేసే ఈ పని ఎవరికి అసలు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాడికి పేడ వదిలిపోద్ది. 2 పిల్లలు నిన్ను నమ్ముకొని భూ ప్రపంచంలోకి వచ్చిన 2 పిల్లలు అనాథలు అవుతారు. అలాంటి తండ్రి దగ్గర పెరగడం బాగుంటుందా? నీ దగ్గర పెరగడం బాగుంటుందా? నువ్వు కూలి పనో 4 పనో చేసి గంజి పెట్టినా వాళ్ళకి గౌరవమే. నువ్వు ఈ కష్టం తట్టుకోలేక నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఎవరికి లాస్ అమ్మా? బాధపడక తల్లి. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు కొంచెం ధైర్యంగా నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాసేపు ఓపికగా వినండి. ఆల్రెడీ ఏడ్చి ఎండిపోయావు ఒక రకంగా. సో ఇప్పుడు నువ్వు ఒక 10 మందికి స్త్రీలకు వచ్చే ధైర్యం నువ్వు తెచ్చుకోగలిగితే ఈ ప్రాబ్లం నిదానంగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇది డైవర్స్ కేసు కాదు, కోర్టుల చుట్టూ వెళ్లాల్సిన కేసు కాదు. నీకు భర్త కావాలని అనుకుంటున్నావు, భర్త చెడు మార్గంలో తిరుగుతున్నాడు, చెడు మార్గం నుంచి మళ్ళీ నీ దారిలో కన్నా తెచ్చుకోవాలి, లేదా ఆయన ఇలాగే ఉండాలి.
అంతేగాని నువ్వు లీగల్ గా వెళ్ళిపోయో ఇంకొకటి అని, లేకపోతే అతను వెళ్ళిపోతే నువ్వేం చేయాలో చెప్తా. అతను వెళ్ళిపోతే నువ్వు ఆపలేవు కదా. ఆపలేను అతను ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి నీ దగ్గర ఒక బాల్ నీ గ్రౌండ్ లో ఉంది, ఉండాలా వద్దా అని. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఉండనే చెప్తా. ఎవరితో వచ్చి నీ కాపురం నాశనం చేసేసి మీ ఆయన పట్టుకుపోతే వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి బుద్ధి రావాలి కదా. 2 పిల్లలకి తండ్రి ఆయన. నువ్వు తీసుకునే డెసిషన్ వాళ్ళకి జీవితకాలంలో తండ్రి లేకుండా అవుతాడు. సో ఆ పాపం ఆయనకే వెళ్ళని. ఉంటాడా సర్దుకొని ఉంటాడు. లేదు అతనే బయటికి వెళ్ళిపోయాడు అనుకో, ఇక వాళ్ళిద్దరిని చీల్చి చెండాడటం ఎట్లాగా అనేది నేను చెప్తాను. అది గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వు.